ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో రాకపోవడంతో ఇన్నాళ్లు తిహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. ఇక ఇప్పుడు సిబిఐ కేసులోనూ బెయిల్ రావడంపై జైలు నుంచి విడుదల కానున్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో రాకపోవడంతో ఇన్నాళ్లు తిహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. ఇక ఇప్పుడు సిబిఐ కేసులోనూ బెయిల్ రావడంపై జైలు నుంచి విడుదల కానున్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ కేసులో బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో రాకపోవడంతో ఇన్నాళ్లు తిహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ సీఎం. ఇక ఇప్పుడు సిబిఐ కేసులోనూ బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కానున్నారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఇక కేజ్రీవాల్ బెయిల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, ప్రస్తుతం కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? భారీ ఊరట ఇది అరవింద్ కేజ్రీవాల్ కు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రెండు దర్యాప్తు సంస్థలు, ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఇదే కేసులో, ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఒకసారి ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఈడీకి సంబంధించినటువంటి కేసులోనే రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా సిబిఐ కేసులో బెయిల్ పెండింగ్లో ఉండడంతో ఆయన ఇంతకాలం కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ, అంటే ఇద్దరు సంతకాలు పెట్టాలి సెక్యూరిటీ బాండ్స్కి సంబంధించి 10 లక్షల రూపాయల పూచికత్తుతోటి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అరెస్టుకు సంబంధించి అక్రమము, అలాగే బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. సెక్షన్ 41 ఇంప్లిమెంటేషన్ జరగలేదు అంటూ కూడా కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించారు. ఒకవైపు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సమయంలోనే ఈ సిబిఐ అరెస్ట్ చేసింది. సిబిఐ అరెస్ట్ చేయడానికి తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా నన్ను అరెస్ట్ చేశారంటూ కూడా వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా ఇటు అరెస్టు అక్రమము, అలాగే బెయిల్కి సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. అరెస్టుకి సంబంధించి గతంలో ఈడీకి సంబంధించి అరెస్ట్ అక్రమం అంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ సంబంధించిన తీర్పు వెల్లడించేటువంటి సమయంలోనే వాటిపైన రాజ్యాంగపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని లార్జర్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ప్రస్తుతం సిబిఐకి సంబంధించినటువంటి అరెస్టు అక్రమం అంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్లో మాత్రం అరెస్టు సక్రమమే, అరెస్టు ఇల్లీగల్గా అరెస్ట్ చేయలేదు, సిబిఐ ప్రొడ్యూస్ చేసినటువంటి కారణాలు కావచ్చు, అలాగే ట్రయల్ కోర్టు అనుమతితోటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని చెప్తూనే మరోవైపు బెయిల్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బెయిల్ అయితే మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఏవైతే ఇప్పటివరకు ఈ కేసులో ఎవరెవరైతే సుదీర్ఘ కాలం పాటు జైళ్లలో ఉన్నారో వారికి సంబంధించి బెయిల్ మంజూరు చేసేటువంటి క్రమంలో ఎలాంటి కామెంట్స్ అయితే చేశారు అంటే, బెయిల్ అనేది పర్సన్ యొక్క లిబర్టీకి సంబంధించినటువంటి అంశము. దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతంగా పూర్తి చేసి వారికి సంబంధించినటువంటి శిక్ష పడేటువంటి దిశగా వారి ప్రయత్నాలు ఉండాలి. తద్వారా ఎవరైతే దోషులుగా తేలుతారో వారు జైళ్లలో ఉండడం సరైందే, కానీ ఈ నిందితులుగా ఉన్నటువంటి సమయంలో అండర్ ట్రయల్లో ఉన్నటువంటి సమయంలో నెలల తరబడి జైళ్లలో ఉండడం సరికాదంటూ కామెంట్స్ అయితే చేశారు. వీటికి సంబంధించి విచారణకు సంబంధించి సహకరించడంతో పాటు కొన్ని షరతులను గతంలో కవితకు బెయిల్ మంజూరు చేసినటువంటి సమయంలో, అలాగే మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసినటువంటి సమయంలో ఏవైతే కండిషన్స్ని ఇంపోజ్ చేశారో, సాధారణంగా బెయిల్ ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని కండిషన్స్ పెడతా ఉంటారు. పాస్పోర్ట్ని ట్రయల్ కోర్ట్ ముందు సరెండర్ చేయడంతో పాటు ఈ సెక్యూరిటీ బాండ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు ఇటు సాక్ష్యాధారాలను ప్రభావితం చేయరాదు అనేటువంటి కొన్ని షరతులు పెడతారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లో కూడా బెయిల్ మంజూరు చేస్తూ సేమ్ కండిషన్స్ని ఇంపోజ్ చేశారు. అయితే గతంలో మధ్యంతర బెయిల్ ఎన్నికల సందర్భంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో బెయిల్ మంజూరు చేసినటువంటి సమయంలో కీలకమైనటువంటి షరతు విధించారు. అప్పుడు సీఎం హోదాలో సెక్రటేరియట్కు వెళ్ళరాదు అనేటువంటి షరతు పెట్టడంతో పాటు అఫీషియల్గా విధులు నిర్వర్తించరాదు అనేటువంటి షరతును అయితే అప్పుడు ఇంపోజ్ చేశారు. బట్ ఇప్పుడు అలాంటి షరతులు అయితే ఏమీ విధించలేదు. తను
రెగ్యులర్ గా తనకు సంబంధించినటువంటి సీఎంగా తను కొనసాగించేటువంటి అంశం పైన మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీలో ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే అలాంటి షరతు అయితే ఏది విధించలేదు. కేవలం పాస్పోర్ట్ సరెండర్ తో పాటు సాక్ష్యాధారాలు ట్యాంపర్ చేయకుండా ఉండడం, అలాగే ట్రయల్ కోర్టుకు సంబంధించి విచారణ సందర్భంగా కోర్టు ముందుకు హాజరు కావాలనేటువంటి నిబంధనలు పెట్టారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి షరతులను అయితే ప్రస్తుతానికైతే విధించారు. ఇక ఈ కేసుకు సంబంధించి 2 కేసులకు సంబంధించి మార్చి 21వ తారీఖున ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తర్వాత 6 రోజుల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఏప్రిల్ 11వ తారీఖున సిబిఐ కేసులో ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్టుగా సిబిఐ ప్రకటించింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఆ తర్వాతనే ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించి కూడా అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. కేవలం ఈడీ కేసులో బెయిల్ వస్తే తను విడుదల కాకుండా అడ్డుకోవడంలో భాగంగానే సిబిఐ అరెస్ట్ చేసింది అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఇన్సూరెన్షియల్ అరెస్ట్ ఇది అంటూ కూడా వాటికి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. ఇక ఎంటైర్ వ్యవహారంలో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ దాఖలైనటువంటి తేదీ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ పేరు లేదు. కానీ ఆ తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలైనటువంటి తర్వాత కూడా వీటికి సంబంధించినటువంటి 2 సంవత్సరాల తర్వాత ఆయన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చడం, ఎంటైర్ కాన్సర్వేషన్లో ఈయన కీలకమంటూ కూడా ఆరోపణలు చేయడం పైన సర్వత్రా క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అయ్యాయి. ఎట్టకేలకు 5 నెలల తర్వాత మార్చి నుంచి ఇప్పటి వరకు జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఆయన బయటకు రాబోతున్నారు.